రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. హలో SKH TECH Telugu ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి మోటో E7 ప్లస్ గురించి. ఈ ఫోన్ వచ్చి మనకి 23 సెప్టెంబర్ 2020 ఇండియాలో అయితే లాంచ్ అయిందన్నమాట. సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇందులో 6.5 ఇంచ్ HD ప్లస్ IPS డిస్ప్లే అయితే లభిస్తుంది. సో దీన్ని మ్యాక్స్ విజన్ డిస్ప్లే అని కూడా మోటో వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాగే ఇందులో మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది. వీటితో పాటు అన్నోన్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో 20:9 యాసెప్ట్ రేషియోతో కూడా వస్తుందన్నమాట. అండ్ వీటితో పాటు 1600x720 పిక్సెల్ దీని రెజల్యూషన్. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఒక వేరియంటే ఇచ్చారు, 4GB ప్లస్ 64GB వేరియంట్. అలాగే దీని ప్రైస్ చూసుకుంటే మీకు 9499 రూపీస్ ఇచ్చారనమాట. సో ఇక్కడైతే మీకు ట్రిపుల్ స్లాట్ లభించదు, హైబ్రిడ్ స్లాట్ అయితే లభిస్తుంది. సో ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్లో కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు రేర్ వచ్చి 12 కెమెరాస్ లభిస్తాయి. ఒకటి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీని అపర్చర్ f1.7. అలాగే ఇంకోటి వచ్చి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సో ఈ 2 కెమెరాస్ అయితే మీకు లభిస్తాయి అన్నమాట. అలాగే వీటిలో రకరకాల ఫీచర్స్ అయితే మీకు ఇచ్చారు. సో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో ఇందులో కూడా మీకు రకరకాల ఫీచర్స్ అయితే లభిస్తాయి, పోర్ట్రేట్ మోడ్ లాంటివి, అలాగే బ్యూటీ మోడ్. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు కొత్త ప్రాసెసర్ ఇచ్చారు, స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ అనమాట. ఇది 1.8 GHz పైన పనిచేసే ఆక్టోవర్ ప్రాసెసర్. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట ప్రజెంట్ 400 సిరీస్లో. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే GPU 6110 GPU అయితే ఇచ్చారు. అలాగే వివో Y20లో కూడా సేమ్ ప్రాసెసర్ మనకి లభిస్తుంది 460. ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మీకు 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే లభిస్తుంది. బట్ ఇక్కడ ఛార్జింగ్ మాత్రం మీకు 10 వాట్ ఛార్జర్ మాత్రమే లభిస్తుంది అనమాట, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లభించదు. సో అలాగే కనెక్ట్ చూసుకుంటే ఇక్కడ చాలా ఫీచర్స్ ఇచ్చారు. దాంతోపాటు మోటో గెస్చర్స్ ఇచ్చారు. అలాగే మీకు వాయిస్ అసిస్టెంట్ లభిస్తుంది, గూగుల్ అసిస్టెంట్ లభిస్తుంది అనమాట, సపరేట్ బటన్ కూడా. సో కనెక్ట్ చూసుకుంటే మనకి సెన్సార్స్. సో సెన్సార్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ లభిస్తాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది, ఫేస్ అన్లాక్ లభిస్తుంది, అలాగే యాక్సిలోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్. సో ఇలా ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. ఇక ఈ ఫోన్ డెప్త్ తీసుకుంటే 9.18 mm ఉంది. అలాగే 180 grams వెయిట్ అవుతుంది ఉందన్నమాట. ఈ ఫోన్ మీకు 2 కలర్స్లో లభిస్తుంది, 2 లైట్ ఆరెంజ్, అలాగే మిస్టీ బ్లూ. సో ఈ 2 కలర్స్ అయితే మీకు ఈ ఫోన్ లభిస్తుంది అనమాట. ఇక ప్రైస్ చూసుకుంటే 9499 రూపీస్కి లభిస్తుంది. సో ఇదనమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్. ఇక ఈ ఫోన్లో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే హైలైట్ వచ్చి మనకి మెయిన్ కెమెరా అనమాట, 48 మెగాపిక్సెల్ 12 కెమెరా. సో ఇది మనకి ప్రో అవుతుంది. నెక్స్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ప్రో అవుతుంది. అలాగే 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ ప్రో అవుతుంది. అలాగే స్టాక్ ఆన్ డెడ్ ఎక్స్పీరియన్స్ ప్రో అవుతుంది. అలాగే వీటితో పాటు మ్యాక్స్ విజన్ HD ప్లస్ డిస్ప్లే. సో ఇది కూడా డిస్ప్లే కూడా బాగుంది, ఇది ప్రో అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోన్ కలర్ కూడా ప్రో అవుతుంది. ప్లస్ ప్రైజింగ్ కూడా మనకి ఇక్కడ ప్రో అవుతుంది అనమాట. సో ఇక కాన్స్ చూసుకుంటే నాకైతే కాన్స్ వైజ్ అయితే చూసుకుంటే మనకి ఇక్కడ స్లో ఛార్జింగ్ లభిస్తుంది. సో ఇది కాన్ అనమాట. సో కనెక్ట్ చూసుకుంటే ఇంకా కాన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక వేరియంట్ మాత్రమే ఇచ్చారు, 2 వేరియంట్ అయితే లేదు. సో ఇది కూడా కొద్దిగా కాన్ అవ్వచ్చు. సో ఇక హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారంట, ఇది కూడా కాన్ అవుతుంది. సో ఇవన్నమాట మనకి ప్రోస్ అండ్ కాన్స్. ఇక ఇంకో ప్రో చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ కూడా ఉంది అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉందన్నమాట, ఇది ప్రో అవుతుంది. అండ్ డిజైన్ కూడా ప్రో అవుతుంది ఈ ఫోన్కి. సో ఇది అనమాట ప్రోస్ అండ్ కాన్స్. మోటో E7 ప్లస్ ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఒక మంచి పవర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ అనమాట, అండర్ 9499 రూపీస్కి. ఎందుకంటే ఇక్కడ మీకు మంచి ప్రాసెసర్ ఇచ్చారు, 460, 450కి అప్గ్రేడ్ వర్షన్. సో ఇది బాగానే ఉందన్నమాట, ప్రాసెసర్ బాగానే పవర్ఫుల్గానే ఉంది. అయితే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఇక్కడ మీరు, బట్ భారీగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో మామూలు మీడియం రేంజ్ వరకు ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్, పబ్జీ లాంటివి కూడా ప్లే అవుతాయి. బట్ అయితే కొద్దిగా ల్యాగ్స్ అయితే ఉండొచ్చు అనమాట, మేబీ హై ఫ్రేమ్ రేట్లో కొద్దిగా సెట్టింగ్స్ చేంజ్ చేసి ఆడవలసి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు మంచి డిస్ప్లే అయితే ఉంది. ప్లస్ అలాగే మోటోరోలా బ్రాండింగ్ కూడా బాగుందన్నమాట. సో బ్రాండింగ్ వైజ్ చూసుకున్నా కూడా. అండ్ వీటితో పాటు మీకు అన్ని రకాల ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇచ్చారనమాట. ఫింగర్ ప్రింట్ ఉంది, ఫేస్ అన్లాక్ ఉంది, అండ్ మంచి కెమెరా ఉంది. మెయిన్ వచ్చి కెమెరా బాగుంది ఇక్కడ, 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో రెండు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా బాగాలేనిది అయితే ఒక హైబ్రిడ్ స్లాట్ మాత్రమే ఇచ్చారు. సో ట్రిపుల్ స్లాట్ ఇచ్చింటే ఇక బెటర్గా ఉండేది ఇక్కడ. సో ఇక్కడ హైబ్రిడ్ స్లాట్ మాత్రమే ఇచ్చారనమాట.
సో అదొకటే కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. సో ఓవరాల్ చూసుకుంటే ఫోన్ అయితే బాగుంది. ఒక మంచి స్టాండర్డ్ లెవెల్ ఫోన్ కావాలనుకునే వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. అలాగే మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కూడా లభిస్తుంది. సో ఎటువంటి చెత్త యాప్స్ అయితే ఉండవు అనమాట. ఇక ప్రైజింగ్ చూసుకున్నా కూడా ప్రైజింగ్ బాగానే ఉంది. 9,499. సో ఆల్మోస్ట్ 9,500 రూపీస్. సో పర్లేదన్నమాట. ఈ మోటో బ్రాండ్కి అలాగే స్పెసిఫికేషన్కి ఓకే అనుకోవచ్చు, మంచి ప్రైజింగ్ అనొచ్చు. సో ఇక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. మీకు ఒక మంచి స్టాండర్డ్ అండ్ క్లీన్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ వెళ్ళచ్చు. సో ఇక వద్దనుకుంటే చాలా ఫోన్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట మార్కెట్లో ఇదే ప్రైజింగ్లో. లైక్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 9 ఉంది. అలాగే రియల్మీ నుంచి రియల్మీ నార్జో 20A వచ్చింది కొత్తగా, అలాగే 20 వచ్చింది. అలాగే ఇంకా రియల్మీ నుంచి ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. అలాగే వివో ఫోన్ కూడా ఉంది. సో చాలా ఫోన్స్ ఉన్నాయన్నమాట చూడడానికి. సో ఇక మీకు కావాలంటే కొనుక్కోండి, వద్దంటే మీ ఇష్టం అనమాట. సో ఇదనమాట ఓవరాల్ ఒపీనియన్స్ నాకు ఈ ఫోన్ గురించి, మోటో E7 ప్లస్ గురించి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్ బాయ్.